నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీషో నుంచి ఒక 10-11 జ్యువెలరీ సెట్స్ అయితే తెప్పించాను. తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా స్కిప్ చేయకుండా వీడియో అయితే పూర్తిగా చూసేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్, నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీషో నుంచి తెప్పించిన సూపర్ క్వాలిటీ జ్యువెలరీ సెట్స్ అనమాట. తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని రకాల జ్యువెలరీ ఉన్నాయి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మంచి జ్యువెలరీ అయితే మిస్ అయిపోతుంది. ఈ మధ్య మీషోలో చాలా కొత్త లేటెస్ట్ జ్యువెలరీ వచ్చాయి కదా, అవన్నీ మీకోసం తెప్పించాను. ఒక 10-11 జ్యువెలరీ సెట్స్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీ సెట్ మనకి ఇలాగ ప్లాస్టిక్ బాక్స్లో ప్యాకింగ్ అయితే వచ్చేసింది. ఓపెన్ చేసి చూసేద్దాము. చాలా చాలా బాగుంది. లక్ష్మీదేవి జ్యువెలరీ అనమాట. మ్యాట్ ఫినిష్లో వచ్చింది. ఇంకా ఓపెన్ చేసి చూసేద్దాం. సో ఓపెన్ చేసినట్టయితే మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. నెక్ సెట్ అయితే నిజంగా గోల్డ్, మనకి గోల్డ్ ఇప్పుడు నగిషి ఫినిషింగ్ అయితే వస్తుంది కదా, సేమ్ అలాగే వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పికాక్స్ మోడల్లో ఇలా వచ్చేసి మనకి చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ అయితే వచ్చింది. లాకెట్ వచ్చి కింద కూడా ఇలా లాకెట్ మీకు క్యామ్లో చూస్తుంటేనే అర్థమైంది కదా, నగిషి ఫినిషింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, బ్లాక్గా కొంచెం ఉంటుంది కదా, మనకి గోల్డ్లోనే బ్లాక్గా వస్తుంది కదా, ఇప్పుడు వస్తున్నాయి అలా వచ్చింది. ఇక్కడ బుజ్జి బుజ్జి ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి చూడండి, రెండు ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్స్ కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. గ్రీన్ అండ్ రెడ్ కలర్లో అమ్మవారు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ మామిడి పిందల్లా పికాక్స్లో వచ్చింది, ఇలా డిజైన్ వచ్చింది. సో లాకెట్ అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంది. వేసుకుంటే మనకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట లెంత్. సో చూస్తున్నట్టయితే ఒక్క సెట్ వేసుకుంటే నిండుగా ఉంటుంది. మనకి చిన్న సెట్ అయినా కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ కోడ్ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. సో చూడండి, బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగే. మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ పోకుండా వేసుకుంటే మొత్తం గోల్డ్ లుక్కే ఉంటుంది. పిచ్చిదాల్లాగా అయితే ఏం లేదు. చాలా చాలా బాగుంది. ఫొటోస్కి చక్కగా ఉంటుంది. మనం పట్టు చీర కట్టుకుని వేసుకున్నా కూడా చాలా క్లాస్ లుక్ ఉంటుంది. నాకైతే మెయిన్గా లాకెట్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. కింద ఈ లాకెట్ కూడా చాలా బాగుంది చూస్తున్నట్టయితే మీకు. కానీ కొంచెం స్టోన్స్ క్వాలిటీ కొంచెం మంచిగా ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ స్టోన్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ క్వాలిటీ కూడా మంచిగా ఇచ్చుంటే అసలు ఈ నెక్ సెట్కి తిరుగులేదు, అంత బాగుంది. ఆ స్టోన్ క్వాలిటీ కొంచెం అంటే కొంచెం తగ్గింది, బట్ ఈ కాస్ట్కి ఓకే అనిపిస్తుంది. సో ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చూసేద్దాం. ఇయర్ రింగ్స్ అయితే భలే ఇచ్చారు డిజైన్. ఇలాగా మనకి పాత ఓల్డ్ మోడల్లో వస్తున్నాయి కదా, ఇలా ఇచ్చేసారు చూసారు కదా, కింద ఇలా రౌండ్గా ఇచ్చి ఇలా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా నాకు సూపర్గా ఏం నచ్చలేదు. మోడల్ అయితే యూనిక్గా ఉంది కానీ అంతగా నాకు నచ్చలేదు. ఈ సెట్ అయితే లాకెట్ చాలా బాగుంది. నెక్ సెట్ అయితే బాగుంది. చెప్పాను కదా, స్టోన్స్, దీని స్టోన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను స్టోన్ క్వాలిటీ ఎందుకు బాగాలేదన్నాను. సో చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా సెట్ అయితే ఇది మంచిగా ఉంది. సో నేను కాస్ట్ ఇక్కడ పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకున్న కాస్ట్కి మీకు వర్త్ అనిపిస్తే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. మీకు డీసీ అని చెప్పి నేను చాలా రివ్యూస్ కూడా చేశాను మీషోలో. వీటివైతే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది కూడా యాజ్ యూజువల్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు క్వాలిటీ గురించి అయితే. సో ఇంకా ఓపెన్ చేసి చూసేద్దాము. చిన్న నెక్ సెట్ చాలా బాగుంది. క్వాలిటీ అయితే స్టోన్స్ కూడా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. సో చూడండి ఎంత చిన్నగా చోకర్ ముద్దుగా ఉంది. దీని అరౌండ్ 400-300 ఆ కాస్ట్లో ఉంది. కాస్ట్లో అయితే ఇన్ని ఉన్నాయి కదా ఐటమ్స్, నేను స్క్రీన్ మీద ప్లే చేసేస్తాను చూడండి. మధ్యలో మనకి ఇలా రౌండ్గా వచ్చి అమ్మవారు ఉన్నారు. చుట్టూతో గ్రీన్ కలర్ స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. ఇక్కడ ఏనుగు వచ్చింది. ఇలా మామిడి పింద డిజైన్ ఉంది. ఇక్కడ మనకి జల్లెడ పట్టి ఇలా ఉంది. ఇంకా మనకి లింకులు అనేవి ఇచ్చేసారు చైన్కి. ఇదనమాట. చాలా చాలా బాగుంది. క్వాలిటీ అయితే కొంచెం అంటే కొంచెం మ్యాట్ ఫినిష్, బట్ చాలా బాగుంది. ఏనుగు మీద డీటెయిలింగ్ చూసారా మీకు? ఏనుగు మీద డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా సూపర్ ఉందన్నమాట ఈ నెక్ సెట్ అయితే. ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. మనకి కింద పెద్ద నెక్లెస్ వేసుకున్నప్పుడు మెడ బోసిపోకుండా మెడకి చక్కగా చోకర్ లాగా మంచిగా ఉంటుంది. చాలా ఇదివరకు కూడా వచ్చేది కదా, ఇంకా పాత మోడల్సే అండి, మళ్ళీ వస్తున్నాయి. ఇంకా
ఇంకా దీని ఇయర్ రింగ్స్ చూసారు, ఇంకా యాజ్ యూజువల్ బుట్టలే అనమాట. మనకి మంచిగా టెంపుల్ జ్యువెలరీ అంటే బుట్టలు వస్తేనే మంచిగా ఉంటుంది. సో చిన్న మామిడి పిండి ఇచ్చి ఫస్ట్ గ్రీన్ కలర్, వైట్ కలర్, పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చేసి కింద మనకి మువ్వలు ఇచ్చేసారు, హ్యాంగింగ్స్ చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, బుట్టలు కూడా చాలా బాగుంది. మనం చిన్నగా ఇవ్వలేదు, పెట్టుకుంటే కనిపించేటట్టు ఇచ్చారు. సో బుట్టలు అయితే చాలా చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి ఈ బుట్టలు కూడా. క్వాలిటీ బాగుంది, మీరు ఒకసారి చెక్ చేసుకుని రివ్యూస్ ఒకసారి చూసుకుని కొనుక్కోండి, నాకైతే చాలా నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అనమాట. ఇది కూడా బాగుంది, బట్ కొంచెం మనకి ఎల్లో షేడ్లో ఉంది. ఇది కొంచెం కాస్ట్ అరౌండ్ 200-300 అలా ఉంది. సో మనకి కాస్ట్కి తగ్గట్టు అండి. 500 అబోవ్ అయితే మనకి ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. కొంచెం తక్కువ కాస్ట్ అంటే ఫినిషింగ్ కూడా అట్లానే వస్తుంది అనమాట. సో ఓపెన్ చేసి చూసేద్దాం. బట్ ఇది కొత్తగా వస్తుంది, వినాయక చవితికి బాగుంటుంది వేసుకుంటే, తీసుకోవాలని తీసుకొని పిల్లలకి కూడా బాగుంటుంది. సో చూసారంటే మనకి వినాయకుడి షేప్లో వచ్చేసి కింద పర్ల్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, మీకు ఇందాకటిది ఇప్పుడుది క్వాలిటీ మీకు క్యామ్లోనే డిఫరెన్స్ అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. సో చూస్తున్నారు కదా, కొంచెం ఎల్లోయిష్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ సైడ్, బట్ బాగుంది, చిన్నగా వేసుకోవడానికి, పిల్లలకి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది సైజ్ కూడా చిన్నగా ఇచ్చారు, మరీ చిన్న పిల్లలకే బాగుంటుంది. బాగా సన్న మెడ ఉన్న వాళ్ళకి సరిపోతుంది, కొంచెం మీడియం మెడ, కొంచెం పెద్ద మెడ ఉన్న వాళ్ళకైతే గ్యారంటీ సరిపోదు, మరీ చిన్నగా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా బుడ్డిగా ఇచ్చేసారు అనమాట. చూద్దాము. సో ఇయర్ రింగ్స్ అయితే చూసారు కదా, ముద్దుగా ఉన్నాయి. ఇలాగా వినాయకుడు తలలా వచ్చి ఇలాగా కింద హ్యాంగింగ్స్, వినాయకుడు ఎలిఫెంట్ ఏదన్నా అనుకోండి, ఇలా బుజ్జిగా ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలకి బాగుంటాయి, నాకు తెలిసి ఇది మెయిన్గా. సో ఇది సెట్ అనమాట. నేను కాస్ట్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ మనకి ఇలా కార్డ్బోర్డ్లో వచ్చేసింది అనమాట. ఇవి క్రిస్టల్ బీడ్స్ ఉంటాయి కదా, అలాంటిది. ఫోటోలో అయితే చాలా బాగుంది, దీని పిక్ నేను పక్కనే యాడ్ చేస్తాను చూడండి. పిక్లో మంచిగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకు వచ్చేపాటికి కొంచెం కాదు, బాగా ఎల్లో మ్యాట్ కూడా కాదు, మ్యాట్ అంటే కొంచెం మనకి చూడడానికి బాగుంటుంది. ఇది మొత్తం ఎల్లో కలర్లో వచ్చింది అనమాట, చూడడానికి కూడా బాగాలేదు. సో మీరే చూడండి ఎలా ఉందో. సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ బాగా గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో అలా ఉంది. లాకెట్ అయితే నాకు నచ్చలేదు అనమాట. సో ఇది కొంచెం మ్యాట్ ఇచ్చినా కూడా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది, మొత్తం ఇలాగ ఎల్లోలో ఇచ్చేస్తే పెట్టుకోవడానికి బాగాలేదు. బట్ వేసుకుంటే మనకి లుక్ ఇలాగ గ్రాండ్ లుక్ వస్తుంది, ఎందుకంటే బీడ్స్ మనకి అరౌండ్ 10 లేయర్స్ బీడ్స్ ఇచ్చారు. బీడ్స్ అయితే మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే. సో చూస్తున్నారు కదా, బీడ్స్ బాగున్నాయి క్వాలిటీ. ఇక్కడ పూసలు ఇచ్చారు కదా, అవి కూడా ఎల్లో కలర్లో ఉన్నాయి. సో బీడ్స్ అయితే బాగున్నాయి. లాకెట్ పూసలు అయితే అంతగా బాగాలేదనమాట. ఈ నెక్ సెట్ అయితే నేను రికమెండ్ చేయను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు మ్యాట్లో వచ్చినా కొంచెం మనకి ఫొటోస్లో అన్నా బాగుంటుంది. ఇది మొత్తం ఎల్లోలో వచ్చింది, ఫొటోస్లో కూడా మనకి ఇలాగే కనిపిస్తుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, అది కూడా అలాగే ఉన్నాయి అనమాట, బాగా ఎల్లో కలర్లో ఉన్నాయి. చూద్దాము. సో చూస్తున్నట్టయితే ఇలా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, మీకు కలర్ అనమాట ఇలా ఎల్లోగా ఉన్నాయి కలర్ అయితే. సో మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ట్ని బట్టి మనకి క్వాలిటీ అనేది ఉంటుంది. కొన్ని తక్కువ కాస్ట్లో కూడా కొంతమంది సప్లయర్ చాలా బాగా ఇస్తారు, నేను అలాంటివి కూడా చూసాను. సో ఇది ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ సెట్ అనమాట. ఇలాంటి మోడల్లో మనం ఫ్లవర్ మోడల్లో చాలా చూసాం, బట్ ఇదేంటంటే మనకి స్టోన్ సైజ్ అనేది పెద్దగా వచ్చింది, బాగుందన్నమాట. పిక్లో నేను యాడ్ చేసి ఉంటే చాలా బాగుంది. పిక్లో అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. సో ఇందులో షార్ట్ లెంత్ చేసాం వీడియో ఆల్రెడీ అంతకుముందు, ఇది లాంగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ పింక్ కలర్ రూబీస్లా ఉన్నాయి, మంచి క్వాలిటీ వచ్చాయి. గ్రీన్ కలర్ ఇలా ఫ్లవర్స్లా వచ్చాయి. ఇది కూడా కొంచెం గోల్డ్ ఎల్లో ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఇది కూడా మ్యాట్ ఫినిష్ కాదు, అలాగని 1 గ్రామ్ గోల్డ్ కూడా కాదనమాట. మీకు క్యామ్లో ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఎగ్జాక్ట్ అలాగే ఉంది కలరు. సో మీకు ఇది చూస్తే అర్థమవుతుంది, ఇలానే ఉందన్నమాట. గోల్డ్ కన్నా కొంచెం గోల్డ్ ఫినిష్ కన్నా కొంచెం ఎల్లోయిష్గా ఉంది అది. సో ఇదనమాట, బుజ్జిగా ఫ్లవర్స్ వచ్చి మువ్వలు వచ్చి ముద్దుగా ఉంది చూడడానికి అయితే. సో
సో ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇదనమాట. ఫినిషింగ్ అయితే బాగుంది. ఇది కూడా అరౌండ్ కాస్ట్ తక్కువే అనమాట. ఈ కాస్ట్కి వర్త్ అనిపిస్తుంది. మన ఇక్కడ వరకు వస్తుంది లెంత్ అనేది. మీడియం సైజు, నేను బ్లాక్ బిట్స్ వేసుకున్నాను కదా, అక్కడ వరకు వస్తుంది అనమాట. లెంత్ అయితే కొంచెం పెద్దగా ఉంది, బాగుంది. ఇది కూడా దీని ఇయర్ రింగ్స్ చూసేద్దాం ఇంకా. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉంది. ఒక పింక్ కలర్ బీడ్ ఇచ్చి ఫ్లవర్ వచ్చి కిందేమో హ్యాంగింగ్స్ వచ్చేసాయి. ఇవి కూడా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. మరీ చిన్న సైజ్ కాదు, మరీ పెద్ద సైజ్ కాదు, కరెక్ట్గా ఉన్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. ఈ సెట్ అయితే నేను రికమెండ్ చేస్తాను. ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఇయర్ రింగ్స్. సో ఇదనమాట మన నెక్స్ట్ సెట్. చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఈ ఒక్క నెక్ సెట్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. ఓపెన్ చేసి చూసేద్దాము. దీని కాస్ట్ కోడ్ కూడా నేను పైన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. మనకి ఇలాగ బబుల్ ర్యాప్లో వచ్చేసింది. సో చూస్తున్నట్టయితే మీకు ఇది కూడా మనకి టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగే వచ్చింది అనమాట మొత్తం అంతా. కానీ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. సో చూస్తున్నట్టయితే ఇక్కడ అమ్మవారు వచ్చేసరి ఇక్కడ నెమలి పింఛం ఇలా ఉన్నట్టు డిజైన్ వచ్చిందనమాట. నెమలికి మళ్ళీ 3 పింక్ కలర్ గ్రీన్ కలర్తో స్టోన్స్ వచ్చేసాయి. కిందేమో రౌండ్గా వచ్చేసి స్టోన్స్ వచ్చి ఇక్కడ మొత్తం అలాగే వచ్చి కింద మనకి గ్రీన్ కలర్ ఇవి ఇచ్చారు కదా ఎమరాల్డ్స్. ఇవి కూడా చాలా చాలా క్వాలిటీ ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో మీకు దూరం నుంచి చూస్తున్నట్టయితే ఈ గ్రీన్ కలర్వి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అనేది. ఇక్కడ మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది. సో చాలా బాగుంది క్వాలిటీ అయితే. మనకి మ్యాట్ ఫినిష్లో వచ్చిందనమాట. ఇది కూడా 100% రికమెండ్ చేస్తాను. వేసుకుంటే కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మీరు చూసారు కదా, ఒక సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఫోటో అప్పుడు అలాగా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు వచ్చేస్తుంది లెంత్ అయితే. చూస్తున్నట్టే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే పెట్టుకోవడం మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది లెంత్ అయితే. సో చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో. కానీ కొంచెం బరువు అయితే ఉంది, ఇంకా ఇంత డిజైన్ వచ్చింది కాబట్టి. సో ఇదనమాట మనకి నెక్ సెట్. లుక్ అయితే చాలా బాగుంది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎవరన్నా మెయిన్ అట్రాక్షన్గా అయితే ఇలాంటివి వేసుకుంటే బాగుంటారు. చూసారు కదా, ఫినిషింగ్ అయితే కూడా చాలా బాగుంటుంది. మనకి కొంచెం బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది కదా మ్యాట్లోనే, అలా ఉంది. టెంపుల్ జ్యువెలరీ ఫినిషింగ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దీని ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దగా వచ్చాయి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. సో చూస్తారు కదా, ఇలా వచ్చేసింది అనమాట. మీకు ఫింగర్ పెడితే అర్థమవుతుంది. ఈ 2 ఫింగర్స్ ఎంతలా ఉంటాయో అంత పెద్దగా ఉన్నాయి ఫింగర్స్ ద్వారా. మీకు ఇక్కడ చూసారా రౌండ్ వచ్చేసి అమ్మవారు వచ్చేసి కింద 3 కొంచెం పెద్దగానే ఉంది. బట్ అంత హెవీ నెక్ సెట్కి ఇంత ఉండాలన్నమాట. చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే. నాకు ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ అయితే చాలా ఇష్టము. ఇలా కొంచెం పెద్ద ఫేస్ ఉన్న వాళ్ళకి ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెడితే చాలా బాగుంటాయి. సో చూస్తున్నారు కదా, ఫేస్ చిన్నగా కనిపిస్తుంది. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయి. నెక్లెస్ కన్నా ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అనమాట. డీటెయిలింగ్ కూడా చూసారు కదా, చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది. ఇదనమాట ఓవరాల్గా నెక్ సెట్ అయితే చాలా బాగుంది. సో కోడ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, స్క్రీన్ మీద కూడా కాస్ట్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ సెట్ అనమాట. ఇది కూడా ఫోటోలో మంచిగా ఉంది కానీ క్వాలిటీ అంత బాగా రాలేదు. ఇది కూడా 200 బిలో అలానే ఉందన్నమాట కాస్ట్. సో అసలు మొత్తం మ్యాట్ కూడా కాదు, కాపర్ ఫినిషింగ్ ఉంది చూసారా, అలా వచ్చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాగా కాపర్ టైప్లో ఉందన్నమాట నెక్ సెట్. స్టోన్స్ ఫ్లవర్స్ బాగుంది, డిజైన్ బాగుంది, కానీ ఇలా కాపర్లో ఉంది. మీకు క్యామ్లో మంచిగా కనిపిస్తుంది కానీ నాకైతే నచ్చలేదు. కాపర్ డిజైన్ ఇప్పుడు మనకి ఇంకా పిచ్చివి అని చెప్పి తెలిసిపోతుంది. వేసుకున్నా కూడా బయట అంత మంచిగా ఉండవు అనమాట. డిజైన్ ఇలాంటి డిజైన్లో మనకి 1 గ్రామ్ గోల్డ్ కూడా వచ్చాయి కదా. సో అలా అనుకుంటే ఇలా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కాపర్ ఫినిషింగ్ కూడా వస్తుంది, ముద్దలా ఉంటుంది. నేను ఇంకా ఎట్లా చెప్పా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎల్లో షేడ్ కాదు, మ్యాట్ షేడ్ కాదు, కాపర్ షేడ్. మనకి తెలుసు కదా కాపర్ ఎలా ఉండిద్ది, రాగి అట్లా ఉంటుంది అనమాట. బట్ డిజైన్ అయితే బాగుంది. సో చూస్తున్నారు కదా, డిజైన్ బాగుంది మెయిన్ ఇది, అందుకని ఇచ్చాను నేను. ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతూ పైన రూబీస్ అవి వచ్చి డిజైన్ బాగుంది, పెట్టుకుంటే మంచిగా ఉంది. బట్ ఫినిషింగ్ అయితే బాగాలేదు. ఇది ఇయర్ రింగ్స్ కూడా మరీ చిన్న చిన్నగా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అసలు ఎందుకు ఇచ్చారో కూడా తెలియదు. ఇవి ఇవ్వకపోయినా పర్లేదు కదా, అంత బుడ్డి బుడ్డిగా ఇచ్చారనమాట.
సో ఇవి ఇయర్ రింగ్స్. ఈ సెట్ అయితే నేను రికమెండ్ చేయను. ఓకే, వచ్చేసి ఈ జ్యువెలరీ మనకి మాలా టైప్లో లేయర్స్ మాల ఉంటుంది కదా, 3 లేయర్స్ 4 లేయర్స్ అలాగా. ఇది వచ్చి 4 లేయర్స్ అనమాట. జాలీ టైప్లో చాలా బాగా వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది, వేసుకున్నా కూడా హ్యాపీగా మనం ఎన్ని అవర్స్ అయినా క్యారీ చేయొచ్చు. ఇక్కడ లాకెట్ వచ్చేసి ఇక్కడ స్క్వేర్లో వచ్చేసి మొత్తం నగిషి ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా ఇచ్చారనమాట. ఇదైతే 1 గ్రామ్ గోల్డ్. చాలా చాలా బాగుంది పెట్టుకుంటే. చూసారు కదా ఇక్కడ వరకు వచ్చింది. గ్రాండ్ లుక్ అయితే ఉంది, గ్రాండ్గా ఉంది, అలాగే లైట్ వెయిట్ కూడా ఉంది. ఇది మొత్తం 1 గ్రామ్లోనే కొంచెం గోల్డ్ ఎక్కువ కలర్ ఉంటుంది కదా, అట్లా ఉంది. బట్ చాలా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. సో ఇది బ్యాక్ సైడ్. ఇది ఓన్లీ నెక్ సెట్ ఇచ్చారనమాట. నాకైతే ఇది చాలా నచ్చింది. మనకు గోల్డ్లో వస్తాయి కదా ఇలాంటివి, బాగుంది పెట్టుకుంటే. చాలా మంచి లుక్ అయితే వస్తుంది, గ్రాండ్ లుక్గా ఉంటుంది. ఇదైతే నాకు నచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో 2 సెట్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం అంతా మనకి యాంటిక్ ఫినిషింగ్ టెంపుల్ జ్యువెలరీ టైప్లో వచ్చేసి ఆ 2 సెట్స్ ఇంకా 2-3 సెట్స్ నేను బాగున్నాయి అని చెప్పాను. ఆ సెట్స్ కూడా మీరు ఒకసారి రివ్యూస్ చూసుకుని ఒకసారి కోడ్ చెక్ చేసుకుని ప్రైస్ చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కేసారనుకోండి, నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.